వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఏఐటీయూసీ 104వ వ్యవస్థాపక దినోత్సవం స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు వ్యతిరేకించండి. కార్మిక వర్గానికి పిలుపునిచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. పలుచోట్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చిన ప్రముఖులు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ రావడంతో సంబరాలు చేసుకున్న టీడీపీ నాయకులు. నేషనల్ హైవే పోలీసు ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టిన ఈ వైసీపీ ప్రభుత్వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయని, ఆలస్యమైన న్యాయం గెలుస్తుందని చంద్రబాబు మధ్యంతర బెయిలుపై బయటకు వస్తున్న సందర్భంగా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ మీడియాతో మాట్లాడారు. బాబు గారిని అక్రమంగా కేసులు బనాయించి 53 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. జ్యుడిషియల్ కస్టడీ పేరుతో వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఏ సాక్ష్యము ఆధారము ఏమీ లేకుండా కూడా విచక్షణ పూర్తిగా కోల్పోయి ఇవాళ ప్రజాస్వామ్యం భారతదేశంలో ఉందా లేదా, ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదని కల్పించే విధంగా ఒక అపోజిషన్ లీడర్ని, ఏ తప్పు చేయని లీడర్ని కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమని జైల్లో పెట్టడం జరిగింది. ఇవాళ ఆయన బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా ఆయన రానున్న రోజుల్లో కడిగిన ముత్యంలాగా వస్తారు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఆయన ప్రతిరోజు ఆంధ్ర రాష్ట్రం కోసం పాకులాడుతున్నాడు. ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ చేద్దాం, ఏ విధంగా ప్రపంచ గుర్తింపు తీసుకొద్దాం, ఏ విధంగా ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడికి ఉద్యోగ సద్యోగం చేద్దాం, ఏ విధంగా ప్రతి ఒక్కరిని ప్రగతి బాటలో పెడదాం అనే ఉద్దేశంతో ఆయన అహర్నిశల్లో పాటుపడ్డాడు. అలాంటి వ్యక్తిని ఇవాళ కేవలం కక్ష సాధింపు, ఎందుకంటే వాళ్ళు చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. పూర్తిగా ఎక్కడ చూసినా కూడా అరాచకం, అడ్డగోలుతనం, పూర్తిగా దోపిడీ, ఈ తప్పితే ఇంకేం లే. ఏదంటే మేము సంక్షేమం చేసి కానీ వాళ్ళు పెంచిన ట్యాక్సులు కానీ, కరెంట్ ఛార్జీలు కానీ, 1 టైం సెటిల్మెంట్లు కానీ ఇవన్నీ ఎవడు మర్చిపోలే. రోజు ప్రతి ఒక చేత్తో ఇచ్చినట్టే ఉంది కానీ 3 చేతులు లాక్కున్నట్టు ఉంది. ఇది ప్రజలు మర్చిపోలే. అది గ్రహించారు. మనం ఓడిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి గ్రహించి ఏదో విధంగా అపోజిషన్ వాయిస్ని ప్రజల వద్దకు పోనీయకూడదని చెప్పేసి ధోరణితో ఇవాళ ఆయన జైల్లో పెట్టడం జరిగింది. దైవం ఖచ్చితంగా న్యాయం వైపు ఉంటాడు. ఖచ్చితంగా ఆయన ఇవాళ మధ్యంతర మెయిల్లో బయటకు వచ్చారు. ఖచ్చితంగా అన్ని కేసులు కూడా నాకు తెలిసి కొట్టేయడం కూడా జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టుకుంటా పోతే భారతదేశంలో అసలు మా సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? ఇంకా అంత పెద్ద వ్యక్తికి కూడా ఏ తప్పు చేయని వ్యక్తిని తీసుకుని లోడ్ పెట్టారంటే దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డిని అయితే ప్రతిరోజు ప్రతి సెక్షన్ అంటే జీవితకాలం పెట్టినా కూడా సరిపోదు. ఆయన చేసే పాపాలకు కానీ తప్పులకు కానీ ప్రతి దాంట్లో స్కాము, ఇసుక స్కాము, మందు స్కాము, చివరికి ఎడ్యుకేషన్లో కూడా స్కాము. ఏదంటే బీజేవైయూ అంటాడు, ఆ బీజేవైయూ కూడా స్కామే. ప్రతి స్కాముల ప్రభుత్వం అయిపోయింది. ఇది ఏ విధంగా డబ్బులు సంపాదించే తప్పితే వేరే ధోరణే లేదు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. బాబు గారు రిలీజ్ అవడం ఎంతో హర్షణీయం, మన రాష్ట్రానికి కూడా శుభసూచకం. నగిరిలో ఉన్న ఏఐటీయూసీ అనుబంధ సంఘాల యూనియన్ల ఆధ్వర్యంలో ఏఐటీయూసీ పతాకాన్ని నగిరి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర, నగిరి పట్టణంలోని టవర్ క్లాక్ దగ్గర, స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయం నందు ఏఐటీయూసీ నియోజకవర్గ నాయకులు వేలన్, నాగరాజు, సుబ్రహ్మణ్యం 4 చోట్ల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ముంబై నగరంలో ఆవిర్భవించి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం, ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వంతో పాటు కార్మిక వర్గుల హక్కుల పరిరక్షణ ఆశయంగా 1920 నుండి ఏఐటీయూసీ ఈ దేశంలో పనిచేయటం ప్రారంభించిందని అన్నారు. ఒకవైపు నికృష్టమైన పని పరిస్థితుల నుండి, అర్ధాకల నుండి, అణచివేతల నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందని అన్నారు. 1923 కార్మిక నష్ట చట్టం, 1926 ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, 1936 వేతనాల చెల్లింపు చట్టం, 1948 పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామక చట్టం, 1948 చట్టాల అన్నిటిలో ఏఐటీయూసీ ఒక్కటే కార్మికుల హక్కుల సాధనతో పాటు దేశ స్వాతంత్ర సాధనలో చారిత్రక పాత్ర పోషించిందని అన్నారు. ఈరోజు ఏఐటీయూసీ 104వ ఆవిర్భావ దినోత్సవాన్ని
నగిరిలో ఉన్నటువంటి ఏఐటీసీ కార్మిక అనుబంధ సంఘాలన్నీ కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1920 అక్టోబర్ 31వ తారీఖున మొట్టమొదటి సమావేశం ముంబైలో జరిగింది. లాలా లజపత్ రాయ్ అధ్యక్షులుగా ఆ రోజు ప్రారంభించినటువంటి ఈ యొక్క కార్మిక సంఘం అనేక పోరాటాలు చేస్తూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో కూడా కీలకమైన పోరాటాలు నిర్వహించిన ఘనత ఏఐటీసీకి చరిత్ర ఉంది. అదేవిధంగా ఈరోజు 8 గంటల పని విధానంలో కానివ్వండి, అనేక చట్టాలు, గ్రాడ్యుయేట్ చట్టం, వేతనాలు పెంచుదల చట్టం, ఈఎస్ఐ పిఎఫ్ చట్టాలు, ఉద్యోగ భద్రతకు సంబంధించి అనే సుమారు 44 చట్టాలని ఈ భారతదేశంలో సాధించుకున్న ఘనత ఏ కార్మిక వర్గానికన్నా ఉందంటే అది ఒక్క ఏఐటీసీ కార్మిక వర్గానికే ఉంది. అలాంటి కార్మిక ప్రాణత్యాగాలు చేసుకుని సాధించినటువంటి కార్మిక చట్టాలని అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా 44 చట్టాలను 4 కోట్లుగా తీసుకొని రావడం జరిగింది. ఈరోజు యూనియన్ రిజిస్ట్రేషన్ చట్టం రద్దు చేసింది. 100 మంది కలిస్తే సంఘాలు పెట్టుకోకూడదు. ప్రభుత్వ రంగాల్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు సంఘాలు పెట్టుకోకూడదు. ఈరోజు మొత్తం కూడా యూనియన్స్ సంఘాలు పోయి ఈరోజు అసోసియేషన్ పేర్లతో సంఘాలు రిజిస్ట్రేషన్ చేసుకునే దుర్పతికి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కనీస వేతనాలు అమలు పరచలో కనీసం వాళ్ళ హక్కుల్ని ధరలకు అనుగుణంగా జీతాలు పెంచి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుయేట్ని ఇంప్లిమెంట్ చేయమని స్కీమ్ కార్మికులకు ఈరోజు దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి హైకోర్టు బెయిల్ మంజూరు చేయటం ఇది ప్రజల పోరాట విజయమని చిత్తూరు పార్లమెంటు టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి జ్యోతి నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నగిరిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ప్రజలను మన్ననను పొందిన మహానాయకుడిపైన అనవసర కేసులు పెట్టి 52 రోజులు జైలు శిక్షలు విధింపజేసినటువంటి జగన్ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ కావటం ఖాయమని, ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ పోవుట ఖాయమని అన్నారు. మచ్చలేని నాయకుడికి అంగబలం, అర్ధబలం, అధికార దుర్వినియోగంతో బాబుగారిని జైలు పాలు చేసిన న్యాయ నిపుణుల సూచనల మేరకు న్యాయ దేవతలైన న్యాయవాదులు మధ్యంతర బెయిలు మంజూరు చేయటం హర్షణీయమని తెలిపారు. కేవలం కక్ష సాధింపుతోనే కేసుల్లో ఇరికించి జైలు పాలు చేశారని, చివరకు నిజమే గెలిచిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని తెలిపారు. నగిరి నియోజకవర్గ బాధ్యులు ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఆదేశాలతో బాబు అరెస్టును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు 52 రోజులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా లీగల్ సెల్ అధికార ప్రతినిధి సోమసుందరం, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి జగదీశన్ పాల్గొన్నారు. నమస్తే. జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసుతో సుమారు 52 రోజులు జైల్లో వేసి బంధించి అతను ఇబ్బందులు పాలు చేసినటువంటి జగన్ ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు మధ్యంతర పైన బెయిల్ రావటం చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే లేని కేసుకి, లేని చట్టానికి ఎన్నో కూర్పులు మార్పులు చేసి ఈ జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఇంత దూరం ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఐటీ ఉద్యోగస్తులందరూ ఏకమై వారికి తోచినటువంటి రీతిలో వారు నిరసన తెలియజేయటం ఇది ఒక గొప్ప విషయం. ఐటీ ఉద్యోగస్తులు వారు చేసినటువంటి ఈ యొక్క నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ రావడంతో తిరుపతి నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి చంద్రబాబు నాయుడు ఫోటోకు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి చంద్రబాబును కుట్రపూరితంగా అరెస్టు చేశారని, వైసీపీ పతనానికి కౌంటౌన్ ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలోకి వస్తారని అన్నారు. చంద్రబాబుపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని, ఆలస్యమైన న్యాయం తప్పకుండా గెలుస్తుందన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావటాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు నిలబడవని తెలిపారు.
చంద్రబాబుకు బెయిల్ రావడంతో వైకాపా కుట్రలకు అడ్డుకట్ట పడిందని అన్నారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది తెలుగుదేశం పార్టీనేనని పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసి 50 రోజులు వాళ్ళు ఈ రోజున చిత్రహింసలు పెడితే ఆ న్యాయ దేవత ఈరోజు మరి కళ్ళు తెరిచి మరి ఆయనకు బెయిల్ ఇవ్వడం, ఆయన బయట రావడం ఒక శుభ పరిణామంగా ఈరోజు తెలుగు జాతి యావత్తు కూడా భావిస్తుంది. తప్పకుండా ఈ తెలుగు జాతి గర్వించదగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీగా కడిగిన ముత్యం వలె ఈరోజు బయటకు వస్తున్నారు. ఇది మరి యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారి విడుదలని ఒక పండుగ చేసుకుంటున్నారు. ఈ జగన్ అనుకోకి ఈ రోజున జ్వరం వచ్చింది, మరి వణుకు పుడుతుంది. ఈరోజు ఈ జ్వరము వణుకుతో తప్పకుండా ముసుగులు కప్పి ఇంట్లో అన్నా పడుకోవాలా, లేదంటే ఊర్లన్నా వదిలిపోయే పరిస్థితి వాళ్ళకి వచ్చిందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే అనారోగ్య రీత్యా 4 వారాలు బెయిల్ మంజూరైందో దాని మీద రాష్ట్రంలోని తెలుగు ప్రజలే కాకుండా దేశంలోని ప్రపంచంలోని తెలుగు పౌరులందరూ కూడా తమ సంతోషాలని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఏమవుతుందో అర్థం తెలిసింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత దాదాపు 30 నుంచి 40 లక్షల ఓట్లు వైఎస్ఆర్ పార్టీ పోగొట్టుకుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బయట వచ్చిన నాటి నుంచి రేపు పొద్దున వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని అటుపైన రాజకీయంగా ఏ విధంగా ముందుకు పోవాలని ఆయన ప్రణాళికలు చేశారు. తప్పకుండా 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. మంగళవారం ఉదయం 5 నుండి 9 వరకు వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో తిరుపతిలోని వివిధ పార్కుల్లో వాకర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ ఇంటర్నేషనల్ ఏర్పాటుకు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆల్వార్ దాస్ పుట్టినరోజు సందర్భంగా ఇదే రోజును వాకర్స్ డేగా ప్రకటించారని, తిరుపతి మంగళం రోడ్డులో పేద విద్యార్థుల శిక్షణ కేంద్రంలో వాకర్స్ డేను నిర్వహించారని, తరువాత తిరుమల బైపాస్ రోడ్లో గల ప్రకాశం మున్సిపల్ పార్క్ నందు మరియు కేశవాయనగుంట దగ్గర జగజ్జీవన్ మున్సిపల్ పార్క్ నందు గల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకర్స్ డేను ఘనంగా నిర్వహించారని తెలిపారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 2500కు పైగా వాకర్స్ అసోసియేషన్లు వాకర్స్ డే వేడుకలు నిర్వహిస్తూ పలు రకాలైన సామాజిక సేవలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణా కేంద్ర నిర్వాహకులు వెంకటేశ్వర్లు, ప్రకాశం మున్సిపల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, కార్యదర్శి గోపినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాకర్స్ డే సందర్భంగా తిరుపతిలో మేము వివిధ ప్రాంతాల్లో వాకర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ప్రకాశం పార్కు మున్సిపల్ పార్క్ నందలి, మరియు బైరాపట్టడిలోని జగజ్జీవన్ రామ్ పార్క్ నందలి, మరియు మన మంగళం రోడ్లోని పేద విద్యార్థుల శిక్షణా కేంద్రంలో వాకర్స్ డేని సెలబ్రేట్ మేము బాగా చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మాజీ మంత్రి ఆల్వార్ దాస్ జయంతి సందర్భంగా ఆయన వాకర్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ప్రస్తుతానికి 2500 వాకర్స్ అసోసియేషన్లు మన ప్రపంచవ్యాప్తంగా వాకర్స్ ఇంటర్నేషనల్ అఫిలియేట్ అయినది. ఇటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ని స్థాపించిన మన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆల్వార్ దాస్ జయంతి సందర్భంగా ఈరోజు మేము వాకర్స్ డే ఘనంగా జరుపుకున్నాము. ముఖ్యంగా సమాజ సేవ పట్ల మరియు వాకర్స్ యొక్క అభివృద్ధి, ఆరోగ్య పట్ల మేము ఎక్కువ మెడికల్ క్యాంపులు ఇటువంటివన్నీ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ భవిష్యత్తులో కూడా మేము వాకర్స్ ద్వారా ఇంకా ఎక్కువ క్లబ్బులు ఏర్పాటు చేసి ఆరోగ్యాభివృద్ధికి మరియు సేవకు ముందుండి వాకర్స్ని నడిపించి సమాజ స్థాపన కోసము వాకర్స్ ముందుండే విధంగా మేము పురుగొల్పుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని నేషనల్ హైవే, ఆర్ఎండ్బి, పోలీస్, ప్రభుత్వ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సాధ్య అసాధ్యాలపై దృష్టి సారించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి చంద్రగిరి బైపాస్ రోడ్డు తిరుచనూరు మార్కెట్ యార్డ్ క్రాసింగ్లను దాటి తనపల్లి వైపు, ఎమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ దాటి మల్లంగుంట వైపు, తుమ్మలగుంట ఆర్చి దాటి రామానుజపల్లి వైపు, తొండవాడ నుంచి సత్తారబైలు ద్వారా పరిసర ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు ప్రతినిత్యం వెళ్లే వేలాది మంది ప్రజలు హైవేలో ఇరువైపులా వస్తున్న వాహనాలు మితిమీరిన స్పీడు కారణంగా ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, క్షతగాత్రులవుతున్నారని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతి బైపాస్ రోడ్లో నేషనల్ హైవే అథారిటీ మరియు జిల్లా పోలీస్ అధికారుల సమన్వయంతో హైవే రోడ్ క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ పోలీసుల పర్యవేక్షణ ఉండాలన్నారు. సిగ్నల్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, హైవేలో స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేసి వాహనాల స్పీడ్ను నియంత్రించాలన్నారు. హైవేలో డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ అవగాహన కల్పించే స్పీడ్ నియంత్రణ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అవసరమైతే ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయాలని నవీన్ డిమాండ్ చేశారు. తిరుపతి బైపాస్ రోడ్లకు ఇరువైపులా హోటల్స్, అపార్ట్మెంట్స్, ఫుడ్ కోర్ట్స్, డాబాలు, ప్రైవేట్ స్కూల్, కాలేజీలు, హాస్టల్స్లు, వివిధ రకాల వ్యాపార సంస్థలు అధికంగా ఉండడంతో ప్రతినిత్యం పరిసర గ్రామాల నుంచి బైపాస్ రోడ్ల మీదుగా నగరంలోకి 2 వీలర్స్ కార్ల ద్వారా రాకపోకలు గణనీయంగా పెరిగాయన్నారు. బెంగళూరు, చిత్తూరు నుంచి, చెన్నై నుంచి 24 గంటలు హైవేలో కార్లతో పాటు భారీ వాహనాలు, లారీల రాకపోకలతో స్పీడు నియంత్రణ లేకపోవడంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. నేషనల్ హైవే పోలీసు ఉన్నత అధికారులు మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. దయచేసి నేను తిరుపతి అధికారులకి, ప్రభుత్వ అధికారులకి, ఆర్ఎన్బి అధికారులకి, నేషనల్ హైవే అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇక్కడ పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి. ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కారణంగా ఈ రోజు చిత్తూరు నుంచి వచ్చే వాహనాలు కానీ, ఇటువైపు చెన్నై నుంచి వచ్చే వాహనాలు అత్యధిక వేగంతో రావడంతో ఈ గ్రామాలకు వెళ్లే ప్రజలు యాక్సిడెంట్ల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రతినిత్యం ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతోంది. కాబట్టి దయచేసి అధికారులు ఈ బైపాస్ రోడ్ల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా స్పీడ్ లిమిట్ గన్స్ ఏర్పాటు చేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టండి, పోలీస్ పికెట్ ఏర్పాటు చేయండి, ముఖ్యంగా అవసరమైతే ఫ్లైఓవర్ కూడా పెట్టండి. ఎందుకంటే ఈ క్రాసింగ్స్ వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయండి. ఈ గ్రామస్తులంతా చిన్న బిడ్డలు స్కూటర్లో స్కూల్స్ కి వెళ్తూ, ఎందుకంటే ఈ చుట్టుపక్కలంతా కూడా అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, హోటల్స్ వచ్చేసాయి, కాలేజ్ హాస్టల్స్ వస్తున్నాయి. దీని కారణంగా రాకపోకల రద్దీ విపరీతంగా పెరిగింది ఈ బైపాస్ రోడ్లలో. కాబట్టి అధికారులు ఈ బైపాస్ రోడ్ల మీద దృష్టి పెట్టి ప్రజల ప్రాణాలు పోకుండా కాపాడాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి. చంద్రబాబు విడుదలతో న్యాయమే గెలిచిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్నారు. మంగళవారం చంద్రబాబు నాయుడుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు మంజూరు చేయడంతో టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకున్నారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద బాణసంచాలు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ న్యాయమే గెలిచిందని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు పనినా న్యాయదేవత కళ్ళు తెరిచిందని, న్యాయమే గెలిచిందన్నారు. చిత్తూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు కాజూరి బాలాజీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విడుదల తొలి విజయానికి మెట్టు అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డిలో 26 మంది చనిపోయిన దానికి బాధ్యులు జగన్మోహన్ రెడ్డి కాదా? నాటు సారాయి పెట్టి 26 మంది చనిపోయారు. మేము అసెంబ్లీలో కూడా మరి మన కౌన్సిల్లో కూడా దాన్ని మేము క్వశ్చన్ చేశాం. 26 మంది చనిపోవడానికి కారకులైన జగన్మోహన్ రెడ్డిని ముద్దులో కేసు చేయాలి. ఈరోజు ఇక్కడ కూడా వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చాడు అజయ్ రెడ్డి, కానీ ఆయన ఒక కమ్యూనిటీగా ఉన్నాడనే ఉద్దేశంతో ఆయన పేరు లేకుండా మరి స్కిల్ డెవలప్మెంట్లో కానీ దీంట్లో కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఉన్నాడు. ఆయన పేరు లేకుండా మిగిలిన పేర్లు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి పాలసీ మేకర్, ఎవరైనా కూడా ఒక పాలసీ మేకర్, దాన్ని ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. ఆ అధికారుల పైన చర్యలు తీసుకోకుండా వీళ్ళు ఒక వర్గంగా, ఒక కమ్యూనల్గా మతాలకు, ప్రాంతాలకు దానికంతా సంబంధం లేదని చెప్పిన వ్యక్తి ఈరోజు మా కులం పెట్టి ఈరోజు చేయడం మంచి కాదని కూడా ఈ సందర్భంగా కాదు. ఇది ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ముందుంటాం. ఎవరికైనా సరే సవాల్, మేము ఎదురు వచ్చేదానికైనా సిద్ధం. మేము ఎక్కడికి కానీ, ఎవడు కానీ, కార్యకర్త కానీ ఎక్కడికి ఎన్నికపోయేది లేదు. ఈ రోజు నుంచి మా నాయకుడిని మేము కాపాడుకుంటాం. తెలుగుదేశం రూలింగ్ వచ్చేది గ్యారంటీ. ఖచ్చితంగా వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉండే నాయకులకందరికీ, ఈరోజు దొంగతనం చేసే నాయకులకందరికీ బుద్ధి చెప్పడం గ్యారంటీ. ఆ రోజు వస్తుంది, మీరు అందరూ లోపలికి పోయేదానికి గ్యారంటీగా. ఆ రోజు తాత్కాలిక బెయిల్ కూడా లేదు, మీకు ఎక్కడా బెయిల్ లేదు, జైలు పట్టదు, జైల్లోనే ఉండే పరిస్థితి మీకు అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తుండా, వైఎస్ఆర్ నాయకులకి అందరికీ లోపల పోయేదానికి మూడింది కాబట్టి మీరు ఇలాంటి పని చేస్తున్నారు. మా నాయకులంతా ఇబ్బంది పెడుతున్నారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి.
తెచ్చుకోండి. నిన్నటికి నిన్న గొచ్చబోల్లో చూడండి 1,00,000 మంది చేరినారు. మీరు ఇంకన్నా బుద్ధి తెచ్చుకోండి. మా నాయకుడి కోసం ఎక్కడికక్కడ లక్షలాది మంది ముందుకు వస్తూ ఉంటారు. ఇది మీరు కానీ బుద్ధి తెచ్చుకోలేదంటే మీకు మూడింది గ్యారంటీ. ఇంకా 3 నెలల్లో మీకు మూడుతుంది గ్యారంటీ. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ రావటం సంతోషంగా ఉందన్నారు. కడిగిన ముత్యంలా బయటకు వచ్చారని, తెలుగు ప్రజలకు దీపావళి పండుగ ముందే వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా తెలియజేశారు. నిజం గెలవాలి, న్యాయం బతకాలి అనడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడానికి న్యాయ వ్యవస్థ బతుకుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ఆయన యథావిధంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ జనసేన తెలుగుదేశం కలిసి 2024లో ఆంధ్రప్రదేశ్లో జెండా ప్రభుత్వం స్థాపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, తిరుపతి గంగమ్మ తల్లి ఆశీస్సులు, ఆయన ఆరోగ్యం నిండు 100 ఏళ్ళు ఉండాలని చెప్పి కూడా ఈరోజు తిరుపతిలో తెలుగుదేశం ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారి ఆధ్వర్యంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఈరోజు పురాణాలలో ఏదైతే పాండవులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శమీ వృక్షానికి పూజ చేసి ఆయుధాలన్నీ కూడా అక్కడి నుండి తీసుకొని ఏదైతే యుద్ధానికి వెళ్తే జయం జరిగిందో, అదేవిధంగా నారా భువనేశ్వరి గారు కూడా మొన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అదేవిధంగా శమీ వృక్షానికి పూజ చేసి న్యాయమే గెలవాలి, న్యాయమే గెలుస్తుంది అని చెప్పే విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. దానిలో భాగంగానే ఏదైతే శ్రీకృష్ణుడు రాక్షసుల్ని సంహరించేటప్పుడు సత్యభామ ఏ విధంగా తోడ్పడిందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి న్యాయం జరగాలని చెప్పి భువనేశ్వరి గారు చేసినటువంటి న్యాయ పోరాటానికి, అదేవిధంగా సత్యమేవ జయతే అని సత్యం గెలవాలని చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే చేస్తున్నారో దానికి నిదర్శనంగా ఈరోజు దేవతలందరూ కూడా ఆయన పక్షాన్ని నిలబడి ఈరోజు ఆయనకు న్యాయం కలిగే విధంగా చేశారు. దీనితో సరిపోదు, ఏదైతే 17A ఆయనకు అప్లై కావాలి, నిర్దోషిగా కడిగిన ముక్తంలా ఆయన బయటికి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే న్యాయం ఇప్పుడు జరిగిందో ఇదే న్యాయం 2024లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టి మంచి ప్రభుత్వాన్ని ఈరోజు స్థాపించడం కోసం ఈరోజు జరగబోయేదే రేపు జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశ ఐక్యతకు సమగ్ర అభివృద్ధికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి మరువలేనిదని తిరుపతి జిల్లా బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 148వ జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తూర్పు మండల కార్యాలయంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 597 అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఆవిష్కరించారని గుర్తు చేశారు. పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ సమగ్రత కోసం ఏకాదివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ మహనీయుడికి మనమిచ్చే నివాళులన్నారు. దేశ విభజన తర్వాత రేగిన అల్లర్లను వల్లభాయ్ పటేల్ చాకచక్యంగా అణిచివేశారని అన్నారు. దేశంలో వివిధ సంస్థానాలను విలీనం చేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ యువ మోర్చా తిరుపతి ఇన్ఛార్జ్ దీపక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 148వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారతదేశానికి మొట్టమొదట ఉప ప్రధానిగా ఉండి మన దేశ విభజనలో కొన్ని చోట్ల అల్లర్లు జరిగితే వాటినంతా సంశయాత్మకంగా అణచివేసిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది. ముఖ్యంగా స్వాతంత్ర అనంతరం భారతదేశంలో హైదరాబాదు, జానాఘాట్ లాంటి సంస్థానాలను విలీనం చేసిన ఘనత కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి చెందుతుంది. ఆయన సేవలను గుర్తించి మన ఇప్పటి గౌరవ
ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో నర్మదా నది తీరంలో దాదాపు 600 అడుగుల ఎత్తైన ఉక్కుతో తయారు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి మన దేశ ఔన్నత్యాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మనం సమైక్యతా దినోత్సవం జరుపుకునే విధంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించాము. ఆయన ఆశయ సాధన కోసం మన యువత మొత్తం భారతీయులందరూ కృషి చేసి మన భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని తిరుపతి జిల్లా పోలీస్ ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అన్నారు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతదేశ మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ వెస్ట్ చర్చ్, బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ మీదుగా కృష్ణాపురం టానా వరకు సాగింది. కృష్ణాపురం టానా వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రన్ ఫర్ యూనిటీ ర్యాలీ నిర్వహించామన్నారు. జాతీయ సమైక్యత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. నేటి యువత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నత అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశంలో ముఖ్య నాయకుడైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా భారతదేశ ప్రభుత్వం నేషనల్ యూనిటీ డే సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నాం. అందులో భాగంగా మన తిరుపతి పట్టణంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని చేసి పెద్ద ఎత్తున రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరిలో కూడా భారతదేశ ఔన్నత్యాన్ని, ఒక యూనిటీ, నేషన్ ఇన్ డైవర్సిటీ అనే దానికి అర్థం వచ్చే విధంగా ఎన్నో మతాలున్నా, ఎన్నో జాతులున్నా, ఎన్నో భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా అందరూ కూడా భారతదేశం అనే మహాన్ని కలుపుకొని అందరూ కూడా ఐకమత్యంగా భారతదేశం ఉన్నతి కోసం పాటుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటున్నారు. కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా వాళ్ళ మనసులో ఈ లక్ష్యాన్ని, ఏదైతే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకునే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన ఒక లక్ష్యం, ఉక్కు సంకల్పం ఏదైతే పెట్టారో, భారతదేశం ఐకమత్యంగా ఉండాలి, ప్రపంచంలో అగ్రగామిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అదే సంకల్పంతో అందరూ కూడా భారతదేశ అభివృద్ధి కోసం పాల్గొనాలని కోరుకుంటున్నాం. స్వాతంత్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి అన్నారు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చాక భారతదేశానికి మొట్టమొదటి హోంమంత్రిగా సేవలందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం ఎంతో కృషి చేశారని జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదామని పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటున్నామని, విశాల భారతావనిని ఏకతాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం మనకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని, స్ఫూర్తిదాయకమని, భారత్కు స్వాతంత్రం వచ్చిన తరువాత పటేల్ ఉప ప్రధానమంత్రి అయ్యారని, దీనితో పాటు హోంశాఖల బాధ్యతను ఆయనకు అప్పగించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్లలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని రాష్ట్రీయ ఏక్తా దివస్ గా జరుపుకుంటూ ఐక్యతా పరుగు నిర్వహించారు. పరుగులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుధాకర్, అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కేవలం మనము ఏదో పేరెంట్స్ని సాటిస్ఫై చేయడానికి చదివినట్టు కాకుండా మీకున్న టైంని, మీకు యాజ్ ఎ స్టూడెంట్ మీకున్న టైంని, ఎనర్జీని 100% యూటిలైజ్ చేయాలి మీ ప్రోగ్రెస్ కోసం. ఎందుకంటే దాంతోనే మీ ఫ్యామిలీ యొక్క స్టేటస్ మారిపోతుంది. ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అక్కడే చదువుకొని, సార్ రాయచోట్లో ఒక చిన్న స్కూల్లో, నేను మా ఊర్లో చదువుకొని, ఓన్లీ బికాజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మా ఇద్దరి స్టేటస్ మారిపోయింది.
నాట్ బికాజ్ ఏదో బ్రహ్మాండమైన డబ్బు వచ్చినట్టు కాదు. ఆ హోదా ఎలా మారిపోయింది? ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మీ యొక్క టైంని జాగ్రత్తగా వినియోగించండి. ఈ విలాసాలకి లేదా వ్యసనాలకి దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు ఉన్న ఎనర్జీని మీరు ఇట్లా వేస్ట్ చేస్తే అది నేషన్కి పెద్ద మీరు చేసిన ద్రోహం అవుతుంది. ఎందుకంటే మీ ఎనర్జీ అంతా కూడా ఈ కంట్రీ యొక్క వెల్త్, మన దేశ సంపద, మీ ఎనర్జీ. సో దాన్ని మీరు వృధా చేయకూడదు. సో బాగా చదువుకుంటారు అందరూ? ఎక్స్పెక్ట్ చేయవచ్చా? సో ఒక్కసారి అందరం గట్టిగా భారత్ మాతకి జై చెప్తాం. భారత్ మాతాకి. శెట్టిపల్లిలో దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులను గ్రామ రైతులు కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాల యాజమానులకు అధికారిక పత్రాలు నవంబర్ 2వ తేదీ అందబోతున్నాయి. ఎట్టకేలకు భూ సమస్య తీరుతుందని రైతులు ఇల్లు కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి అర్బన్ శెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించనుంది. ఈ సందర్భంగా శెట్టిపల్లి రైతులు కొనుగోలుదారులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా అనుభవంలో ఉన్న భూమికి హక్కు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నామని, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భూములను ల్యాండ్ పూలింగ్ కింద సమస్యను పరిష్కరిస్తామని చెప్పి జీవోను విడుదల చేశారు. కానీ టీడీపీ నాయకులు భూ సమస్యను పరిష్కరించలేకపోయారు. అయితే 2019 వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేసే విధంగా కృషి చేశారని, అందుకు ఎమ్మెల్యేకి రైతులు కొనుగోలుదారులు కృతజ్ఞతలు తెలిపారు. శెట్టిపల్లి విలేజ్ భూముల సమస్య గడిచిన 75 సంవత్సరాల కాలం నుంచి స్వతంత్ర భారతదేశం తర్వాత 75 ఏళ్లుగా సమస్యగా నిలిచిపోయింది. 75 ఏళ్ల స్వతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్రపతి భవన్ నుంచి ఎవరింటి మీద వాళ్ళు జెండా ఎగరేసుకోవచ్చు, ఆ స్వతంత్రం ఉంది అని చెప్పడం జరిగింది. మా గ్రామానికి వచ్చేటప్పటికి భూమి యాజమాన్య హక్కులు పొందలేకుండా పోయినాము. ఎంతోమంది నాయకులు రావడం, సందర్శించడం, మీకు మా హామీలతోనే కాలం గడిచిపోయింది. 75 సంవత్సరాల కాలం. మా యువ నాయకుడు అభినయ్ రెడ్డి గారు, తిరుపతి శాసనసభ్యులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కాస్త కరోనా కాలంలో కొద్దిగా ఆలస్యమైంది, కానీ లేకపోతే ఇంకా ముందుగానే కూడా ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిపోతుంది. అయితే ఇచ్చిన మాట ప్రకారం అభినయ్ రెడ్డి కృషితో, పట్టుదలతో ఈరోజు నవంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి రైతులకి, ఇళ్ల స్థలాల యాజమాన్యులకి ప్రొవిజన్స్ కాపీస్ని ఇవ్వడం నిర్ణయించడం జరిగింది. ఈ విషయమై ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నటువంటి రైతులు కావచ్చు, ఇళ్ల స్థలాల యజమానులు కావచ్చు, ఎన్నో సంవత్సరాల కొద్దీ ఎదురు చూస్తున్నాం ఆ క్షణం కోసం. అనేక పోరాటాలు, 32 మంది విద్యార్థులు, యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పాటైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే ఆలోచన విరమించుకోవాలని, విభజన హామీలో ప్రధానమైన కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 8న వామపక్ష పార్టీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ యశోదానగర్లోని ఎంబీ భవన్ నందు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కత్తి రవి, పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశా, పీడీఎస్యూ నాయకులు మహేష్ తదితరులు మాట్లాడుతూ లాభాలు వస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసి ఆదానికి అప్పగించే ప్రయత్నంలో కుట్రలో భాగంగా మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం కార్మికులు ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళన నవంబర్ 8 నాటికి 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగిందని అన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చిన 4 సార్లు శంకుస్థాపన చేసి ఆచరణలో అమలు కావటం లేదని ఆరోపించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావటం వల్ల రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలం కావడంతో పాటు వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించకపోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని విమర్శించారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సమరశీల పోరాటానికి విద్యార్థి యువకులు సిద్ధం కావాలని, అన్ని విధాలుగా మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు విభజన హామీలు, ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుకరణ అవుతున్న పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యమాలు కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేంద్ర, జిల్లా కార్యదర్శి సుమన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు. అటు కేజీ నుండి ఇటు పీజీ స్థాయి వరకు అన్ని విద్యా సంస్థలకు విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు బంద్కు పిలుపునిస్తూ ఉన్నాం. ఈ బంద్లో అందరూ కూడా పార్టిసిపేషన్ చేసి జయప్రదం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించాలి, పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ప్రకటించాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు సిపిఎం కానీ, సిపిఐ పార్టీలు కానీ అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ కోసం ఒక్క ఇటుక పిల్ల కూడా ముందుకు సాగినటువంటి పాపన పోలేదు. కాబట్టి ఈరోజు ఇటుక పిల్ల వేసైనా సరే ఈరోజు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. రాయలసీమ చాలా తీవ్రమైనటువంటి కరువుతో అల్లాడుతున్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కనీసం లక్షల మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. 8వ తేదీ జరిగే బంద్ను అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కనీసం ఈ రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ అన్ని పార్టీలు కూడా ఈ బంద్కి స్వచ్ఛందంగా మద్దతు పలకాలని, అదేవిధంగా పక్క రాష్ట్రంలో కేసీఆర్ వాళ్ళంతా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలని చెప్తున్నారు. కానీ ఇక్కడున్న జగన్మోహన్ రెడ్డి నాకు ఎంపీలు ఇవ్వండి, 31 మంది ఎంపీలు ఉన్నా కూడా ఈరోజు పార్లమెంట్లో ఏమాత్రం కూడా నోరెత్తి మాట్లాడేటువంటి దుస్థితి రాష్ట్రంలో నెలకొంటున్నది. కాబట్టి రాష్ట్రంలో విద్యార్థి యువజన సంఘాలు ఒకటే అడుగుతున్నాం, ఈ బంద్లో ప్రతి ఒక్క పార్టీ రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ బంద్లో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని విద్యార్థి యువజన సంఘాలుగా కోరుతా ఉన్నాం. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యేలు ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య, తెలుగుదేశం నాయకురాలు బొజ్జల బృందమ్మ, రిషితారెడ్డి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. బాణాసంచా కాల్చి ఆనందోత్సాహంతో చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. చెడుపై మంచి అంతిమంగా విజయం సాధించిందని, చంద్రబాబుకు బెయిల్ మంజూరు కావటం ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, తెలుగుదేశం నేత బృందమ్మ అన్నారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దేశం నాయకులు సంబరాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడుకు హైకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చేరుకుని బాణాసంచా కాల్చారు. మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, మునిరామయ్య, బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వీట్లు పంపిణీ చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ చంద్రబాబు విడుదల కావటం పార్టీ శ్రేణుల్లో ఎంతో ఆనందోత్సాహాలు వచ్చాయని, గోపాలకృష్ణారెడ్డి ఆత్మ శాంతించిందని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మునిరామయ్య మాట్లాడుతూ చంద్రబాబుకు బెయిల్ లభించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎస్సీవీ దిలీప్, దశరథాచారి, గురు దశరన్, నారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాబు గారు బయట వచ్చారు, అదే మాకు కావాల్సింది. మేము ఇన్ని రోజులు కోరుకుంది, ఆ దేవుణ్ణి ప్రార్థించింది కదా, అదే ఆయన లేని లోటు ఈ నెల రోజుల్లో మాకు తెలిసింది. క్యాడర్ కంతా ఆయన బయట రావడం, మళ్ళీ మాకందరికి ధైర్యం ఇవ్వడం కూడా ఇప్పుడు ఇంకా మొదలవుతుంది. ఆయన ఆరోగ్యం ఈ నెల రోజుల్లో బాగుపడాలని మేమందరం ఆ దేవదేవుణ్ణి కోరుకుంటున్నాము. ఆయన రేపు తిరుపతి వస్తున్నారు, కొండకెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఆరోగ్యాలు చూసుకుంటారు. మేమందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు, వాళ్ళ మనసు నిండా ఆనందం చూస్తుంటే మాకందరికి కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. అది మాటలతో చెప్పలేము. ఇది గెలవాలి, ధర్మం జయించాలి అని చేస్తున్నటువంటి పోరాట ఫలితం మనందరి ఆలోచనల్ని, మనందరి కోరికలని దేవుడు తీర్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రావడం జరిగింది. నిన్న కూడా అందరూ జనసేన కానీ, తెలుగుదేశం కానీ సమన్వయ కమిటీలో కూడా ఈ దుర్మార్గపు పాలన, ఈ దుష్టుడు పాలన అంతముదిపోవాలా, కాబట్టి చంద్రబాబు నాయుడు బయట రావాలని మొన్ననే ఇప్పుడే చెప్పారు బృందమ్మ, 2-3 రోజుల్లో బయట వస్తాడని. నేను మొన్న పెళ్లకూరు మండలం మీటింగ్ లో చెప్పినాను, అయ్యా చంద్రగ్రహణం వేడడమే చంద్రబాబు నాయుడు గారు బయట వచ్చేస్తారని. అందరూ ఇప్పుడు ఫోన్లు చేసినారు నాకు, మీ నోటి వాక్యం ఫలించిందని. శ్రీకాళహస్తి బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నిర్వహించారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటాలు ఏర్పాటు చేసి పుష్పమాలలు వేసి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఘన నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదని కోల ఆనంద్ అన్నారు.
శ్రీకాళహస్తి బీజేపీ పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జరిపారు. స్థానిక పాత బస్టాండ్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ విచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. కోల ఆనంద్ మాట్లాడుతూ స్వాతంత్ర అనంతరం బ్రిటిష్ వాళ్లు కుట్రలు చేసి దేశంలో అంతర్గత కలహాలు సృష్టించగా నాటి హోంమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో తెగువతో దేశ సమైక్యత కోసం చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు. ఈ రోజు భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఉందంటే దానికి ముఖ్య కారకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన 1875లో అక్టోబర్ 31 గుజరాత్ రాష్ట్రంలో జన్మించి మరి వల్లభాయ్ పటేల్ గారు ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పోరాటాల్లో పాల్గొని భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక మొట్టమొదటి దేశ ఉప ప్రధానిగా అవడం, అదేవిధంగా దేశ గృహమంత్రిగా అవడం, అదేవిధంగా